హాయ్ అండి, నేను మీ శ్రావణి. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ రెసిపీ వచ్చేసి రాయలసీమ ఎల్లిపాయ కారం. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు టేస్టీగా, నోటికి రుచిగా 5 నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా కలుపుతూ తింటూ ఉంటే ఏ రెసిపీ కూడా దీంతో పోటీ పడలేదు. మొదటగా మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజు ఎల్లిపాయ గడ్డను పాయలుగా చేసి వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. రోట్లో దంచుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. మిక్సీ జార్లో కూడా ఇలా ముద్దగా గ్రైండ్ చేసుకోవచ్చు. బాలింతలకు పాలు పడడానికి కూడా ఈ వెల్లుల్లి కారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వెల్లుల్లి కారాన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకొని కాస్త దూరగా ఫ్రై చేయాలి. ఇది దూరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టిన ఎల్లిపాయ కారాన్ని కూడా ఇందులో వేసి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఈ ఎల్లిపాయ కారాన్ని మాడనివ్వకూడదండి. స్టవ్ ఆఫ్ చేశాకే కలిపేసుకోవాలి. ఎన్నో అనారోగ్య సమస్యలకు ఈ ఎల్లిపాయ కారం చెక్ పెట్టేస్తోందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎప్పటికీ ఉండాల్సినది ఈ రెసిపీ. ఎలాంటి కర్రీ లేకపోయినా కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ ఎల్లిపాయ కారంతో ఈజీగా మొత్తం అన్నాన్ని ముద్ద వదలకుండా తినేయొచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎల్లిపాయ కారం 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందండి. ఇంట్లో కర్రీ చేయడానికి బద్ధకంగా అనిపించినప్పుడు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.